సత్యసాయి జిల్లా పెనుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. పెనుగొండ నియోజకవర్గంలోని గుట్టూరు మండలం సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం 9 మందికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు ధర్మవరం నుంచి హిందూపురంకు వెళ్తున్నటువంటి తరుణంలో గుట్టూరు వద్ద మలుపు తిరుగుతున్నటువంటి సమయంలో అనంతపురం వైపు వెళ్తున్నటువంటి లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో మొత్తం కూడా 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు అయితే తెలుపుతున్నారు. వీరంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వారపు సంతకు పెనుగొండకు వస్తున్నట్లయితే సమాచారం ఉంది. అయితే ఈ ప్రమాదం జరగడంతో మొత్తం 9 మంది కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనలో గాయపడినటువంటి క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లయితే ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో బస్సుకు సంబంధించినటువంటి యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రజలు కూడా బస్సులు ఎక్కాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భయానికి కారణం కూడా ఎక్కువగా వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల నిదర్శనంగా అయితే నిలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలు తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపడుతున్నట్లు తెలుస్తోంది. సిరి, రైట్, థ్యాంక్ యూ జీవన్. కడప జిల్లా నీటిపారుదల శాఖలో తవ్వే కొద్దీ అవినీతి తిమింగలాల అక్రమాలు బయటపడుతున్నాయి. ఏఈకం డీఈగా ద్విపాత్రాభినయం చేస్తున్న వేణుగోపాల్ రెడ్డిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ పాలనలో ఈ వెంకట్రామయ్య అండతో వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నేతలకు జై కొడుతూ వెంకట్రామయ్య, వేణుగోపాల్ రెడ్డిలు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా అవినీతిపరుడైన వెంకట్రామయ్య ఎస్ఈగా ఇటీవల రిటైర్డ్ కాగా తనను సిఆర్డీఏ లేదా ఇరిగేషన్ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఏదైనా నా దృష్టికి వస్తే ఏదైనా కానీ నేను చర్య తీసుకున్నాను. నాకు తెలిసి ఏమి తుణుకు నేను వచ్చి 2 months అయింది. నాకు తెలిసి ఏమి లేదు సమస్యలు ఏదైనా వస్తే దానిపైన 2014 నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది సార్. మధ్యలో వైసీపీ వచ్చిన తర్వాత బ్రేక్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ముందు అప్పుడు పాత ఇష్యూస్ నాకు తెలియదు. నేను ఈ మధ్య వచ్చాను. ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ నా దృష్టికి వస్తే నేను దానిపైన ఏదైనా ఉంటే పైకి. ఇప్పుడు ఈ ఫ్లడ్ డ్యామేజెస్ సంబంధించి ఫండ్స్ ఎంత రిలీజ్ అయినాయి, ఎంత బిల్స్ అయినాయి, ఈ కోర్టు ద్వారా ఈ నీరు చెట్టుకు ఎన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి సార్? ఫ్లడ్ డ్యామేజెస్ ఒక మండలం వైజ్ ఒక రాజంపేటలో ఒక 20 వచ్చినాయి లాస్ట్ ఫ్లడ్స్లో. కోడూరులో ఒక
40 వర్క్స్ దాకా వచ్చినాయి. వాటిని కొన్ని బిల్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. అది ఇంకా కూడా పూర్తి కాలేదు. కొన్ని చేశారు, ఇంకా ట్రైనింగ్ కొన్ని. ఇప్పుడు ఆడిటింగ్లో అప్పట్లో ఏం తేలింది సార్? ఎన్ని ఫేక్ ఈ డాక్యుమెంట్లు పెట్టి ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎంత ఫండ్ కాజేసినారనేటువంటిది సార్? నా దృష్టికి నాకు తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు. మీరు అంటుంటే తెలుసు, నాకు తెలియదు కదా. నేను డివిజన్ కొత్త ఫస్ట్ రావడం, ఈ ఇష్యూస్ డివిజన్ల విషయాలు నాకైతే తెలియదు. ఇప్పుడు సొంత మండలంలో ఒక అధికారి పనిచేసేటువంటి అవకాశం ఉందా సార్? ఏ అధికారి అయినా కూడా సొంత ప్లేస్లో ఏఈ లెవెల్ చేయొచ్చు, ఏఈ లెవెల్, డిఈ లెవెల్ ఉండదు. మరి డీఈకి ఎట్లా ఇచ్చారు సార్? అక్కడ డీఈగా అక్కడ ఆయనకు ఇన్ఛార్జ్ రెగ్యులర్ పోస్టింగ్ అయితే 1000, ఎఫ్ఎస్సి కాబట్టి ఇచ్చి ఉండొచ్చు. ఎఫ్ఎస్సికి అయితే దాన్ని పట్టించుకోదు. ఒరిజినల్గా ప్రమోషన్ వస్తుంది కదా, దానికైతే 1000 కంపల్సరీ జిల్లా మార్చుకోవాలి. ఇప్పుడు 90,000 బిల్లు కూడా ఆయన ఒక 20,000 అడిగి డిమాండ్ చేసి ముందుగానే పట్టుకొని బిల్స్ ఇస్తాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఏదైనా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను దాని మీద చర్య తీసుకుంటాను. అంటే మేమే చెప్తున్నాము సార్. మీరంటే అంటే ఇప్పుడు చెప్తున్నారు ఏదైనా ఉంటే ఫలానా వర్క్ మీద డీటెయిల్స్ ఇవ్వండి, దాని మీద పిలిచి. ఇప్పుడు బద్వేలు, ఇప్పుడు రాజంపేట అతనికి సంబంధించిన సార్ రాజంపేట, మరి బద్వేలు, రాజంపేట, పొద్దుటూరు, మైదుకూరులో ఎక్కువ బిల్స్ చేశాడు. మైదుకూరులో హెవీగా మైదుకూరు ఆయన అదే సంబంధం లేదు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నాడు అన్ని చోట్ల. డిఈకి ఉంటుంది, పరిధి ఉంటుంది కదా, మండలం కాదు. ఎన్ని నియోజకవర్గాలు అధికారులకు సంబంధించి అన్నీ ఉంటాయి. అన్ని ఆ కాన్స్టిట్యూషన్ అంటే ఆ సబ్ డివిజన్స్ కింద ఉండే మండలాలన్నీ ఉంటాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ సిరి. కడప జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి పారుదల కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. నీరు చెట్టు ఫ్లడ్ డ్యామేజ్ వర్క్స్ కు సంబంధించినటువంటి పనుల్లో కోట్లాది రూపాయల నిధులు కొంతమంది స్వార్థ అధికారుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా మరో అంటే ఈ వ్యవహారం వెలుగు చూసింది. బద్వేలు ఏఈ కమ్ డిఈ గా ఇన్ఛార్జ్ డిఈగా విధులు నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అప్పటి ఈ దాసరి వెంకట్రామయ్య నేతృత్వంలోనే భారీగా అక్రమాలకు తెరలేపినట్టుగా కూడా సమాచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సదరు వెంకట్రామయ్య పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన ఓ టీడీపీ లీడర్ ఇంటిని అక్రమంగా కట్టారంటూ కూడా జేసీబీలతో కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి స్థానిక నేతలకు ఒత్తాసు పలుకుతూ ఈ ఇద్దరు అధికారులు తన యొక్క అవినీతి దందాను కొనసాగిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా గత ఏడాది అంటే 2025 నవంబర్ నెలలో రిటైర్డ్ అయినటువంటి వెంకట్రామయ్య తనకున్నటువంటి పలుకుబడితో విధులు నిర్వహించిన ఈగా కాకుండా రిటైర్మెంట్ కు 1-2 రోజుల ముందు ఎస్సీగా ప్రమోషన్ తో రిటైర్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. తాజాగా తన సర్వీస్ ను పొడిగించాలంటూ కూడా వెంకట్రామయ్య ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి లేఖ రాసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇతని ప్రవర్తన నడివడికలపై సర్టిఫై చేసి నివేదికను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా నీటిపారుదల శాఖ సిఈకి లేఖ రాసినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే వెంకట్రామయ్య కంటే ముందు వెంకట్రామయ్య కంటే ముందు వరుసలో మరో 24 మంది సీనియర్ అధికారులు ప్రమోషన్ లిస్టులో ఉండగా కూడా ఆయన ఎస్సీగా ప్రమోషన్ కొట్టేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ఇద్దరు అవినీతి అధికారులపై అనేక ఆరోపణలు వేవస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల రాజ్ న్యూస్ లో కడప నీటిపారుదల వ్యవహారానికి సంబంధించినటువంటి కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. దీంతో ఈ అవినీతి అధికారులపై ఇప్పటికే బాధితులు కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ మంత్రి లోకేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ వెంకట్రామయ్య వేణుగోపాల్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని కూడా
బాధితులు కోరుతున్నారు. కాగా ఇన్ఛార్జ్ డిఈ వేణుగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకునేందుకు తనకున్నటువంటి మొబైల్ నెంబర్ కాకుండా ప్రత్యేకంగా ఓ ఫోన్ పే నెంబర్లు కూడా సమకూర్చుకున్నారని కూడా బాధితులు చెబుతున్నారు. పాత బిల్లులు, పాత అగ్రిమెంట్లు, పాత డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా దోచేస్తున్నారని కూడా ఆ శాఖకు చెందిన వారే చెప్పుకోవడము మనం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అవినీతి విధానంపై ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చంద్రబాబును సంప్రదిస్తే తాను నెల రోజుల క్రితమే విధుల్లోకి జాయిన్ అయ్యానట్టు కూడా ఈ వ్యవహారాలు తనకు తెలియవని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఇదే స్థానంలో ఈఈగా ఉండిపోయినటువంటి వెంకట్రామయ్యపై కానీ తర్వాత డి వేణుగోపాల్ రెడ్డి పైన కానీ ఎవరైనా ఫిర్యాదులు చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా వాళ్ళు వివరిస్తున్నారు. కాగా ఇన్ఛార్జ్ డిఈ వేణుగోపాల్ రెడ్డి ఆయన బాస్ గా ఉండి రిటైర్ అయినటువంటి వెంకట్రామయ్యపై విజిలెన్స్ గానీ లేకపోతే సిబిఐ విచారణకు గానీ ఆదేశించాలని బాధితులంతా కోరుకుంటున్నారు. సిరి రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చక్రపురి కాలనీలో కబ్జా కోరల్లో చిక్కుకున్న పార్కుకు విముక్తి కల్పించారు. చక్రపురి కాలనీలో జీహెచ్ఎంసీకి చెందిన 1300 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన చక్రపురి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చక్రపురి కాలనీలో కబ్జా కోరల్లో చిక్కుకున్న పార్కుకు విముక్తి కల్పించారు. చక్రపురి కాలనీలో జీహెచ్ఎంసీకి చెందిన 1300 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. అయితే ఈ యొక్క అమీన్పూర్ లోని చక్రపురి కాలనీలో కబ్జా కోరల్లో చిక్కుకున్న ఈ యొక్క స్థలాన్ని కూడా హైడ్రాకు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో పార్కు స్థలంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కూడా పూర్తిగా కబ్జా చేశారనే దానిపైన కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఫిర్యాదు చేయడంతో రంగనాథ్ దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ రోజు ఈ యొక్క రంగనాథ్ కమిషనర్ హైడ్రా యొక్క ఆదేశాల మేరకు పూర్తిగా ఒక కూల్చివేతలు కూడా చేశారు. మరోవైపు 1300 గజాల పార్కు స్థలానికి కూడా హైడ్రాకు సంబంధించిన అధికారులు ఫెన్సింగ్ కూడా వేశారు. కోట్ల రూపాయలు విలువ చేసి భూమిని హైడ్రా అధికారులు కాపాడారంటే కూడా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము చాలా రోజుల నుంచి ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. కేవలం హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో పూర్తిగా దీనిపైన దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేసిందని చెప్పి కూడా కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంబంధించిన వాటిపైన హైడ్రా ఎప్పటికప్పుడు దర్యాప్తు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల మాత్రము కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కబ్జాకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని చెప్పి కూడా ప్రధానంగా కొంతమంది ఎవరైతే కబ్జా చేస్తారో వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. మొత్తానికి మాత్రము దీనిపైన దర్యాప్తు జరిపిన అనంతరమే పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్పి హైడ్రాకు సంబంధించిన అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగిందా? నేను మొన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఒక పెంటక్క కలిసింది. పెంటమ్మ నాతో మాట్లాడుకుంటూ ఏమన్నది, సారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇస్తాం,
ఓట్ల ఇమ్మని నాకు ఇచ్చిపోతురు సారు అన్నది. అయ్యో మరి ఎట్లా పెంటక్క, నీళ్లు మేమిచ్చినాం, రోడ్లు మేమేసినాం, అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 2000 పెన్షన్ ఇచ్చినాం కదా, నువ్వు గట్లెట్లా చేస్తావు పెంటక్క అన్న. లేదు బిడ్డ, ఒట్టు పెట్టుకో అంటే దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు అని మనసులో అనుకున్నా 5 తీసుకున్నా అన్నారు. అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా. లేదు బిడ్డ, నాకు నెలకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టే 1 తారీఖే ఇస్తా అన్నాడు. మరి 26 నెలలు అంటే నాకు 65,000 రావాలి బిడ్డ. 5 ఇచ్చిండ్రు, 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరా పో అని చెప్పిన. ఇంకా 60 ఏ పోరా గప్పుడే ఇస్తా అన్నదట. అబ్బా పెంటక్క ఏం హుషారు ఉండవు అనుకున్నా. మరి ఆ పెంటమ్మకి అంత హుషారు ఉన్నది. మా సదాశివపేట అక్క జిల్లాలో ఏమంటారు, क्या बहन वो पेंटम्मा इतना अच्छा बोला, 5,000 लिया और 60,000 मुझे मिलना है, रेवंत रेड्डी को पूछ के लाओ बोला कहते. आप भी बोलेंगे क्या? बोलना नहीं. धोखा दिया रेवंत रेड्डी, उसको सबर सिखाना चाहिए. మనకు మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? ఇవాళ సదాశివపేటలో నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సదాశివపేటలో మన ఊబ చెరువు బతుకమ్మకు పోతాం, ఊబ చెరువును మంచిగా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. గా కందకండ్ రోడ్డు బాగా చేయాలంటే చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా మీ గల్లీల రోడ్లకు మోరీలకు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సదాశివపేటలో రోడ్లు మోరీల పనులు కూడా చేసినాం. 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బస్టాండ్ బాగలేదని మా ప్రభాకర్ అన్న చెప్తే సదాశివపేటలో కొత్త బస్టాండ్ కూడా కట్టించినాం. 284 కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొచ్చాం. మరి కాంగ్రెస్ వచ్చిన 2.5 నెలల్లో ఏదన్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఒక్క రూపాయి పని జరిగిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? మోసం చేసిన వాళ్ళకి వేద్దామా? రేవంత్ రెడ్డి, నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఎప్పుడు ఇస్తావయ్యా అవ్వాతాతలకు 4,000 పింఛన్ అన్నా. సప్పులు లేదు. ఇది గొర్రెల, దాన్ని ఏమంటాం, గొర్రెకేరా, ఇది గొల్లకేరు అంటాం దీన్ని. గొల్లకేరు అంటే గుర్తొచ్చింది, ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? ఆలోచన చెయ్యండి. చాలా విషయాలు చెప్పి మోసం చేసింది. हमारे मुसलमान बहन भाइयों बहुत लोग मुझे यहाँ दिख रहा है. केसीआर साहब एक सेक्युलर लीडर है. बीआरएस पार्टी ने मुसलमानों के लिए, आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहाँ पर सदाशिवपेट में रखे हैं. संगारेड्डी में भी रखे. वो स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे. शादी मुबारक में पैसे दिए, इमाम मौजम साहब को तनख्वाह दिए. रमजान अभी 16 तारीख से शुरू हो रहा. केसीआर साहब आए तो अब तक तोहफा मिलता था. कांग्रेस आया, तोहफा चले गया. 2 साल से नहीं मिल रहा. ये तीसरी रमजान है, रमजान का तोहफा भी बंद हो गया. धोखेबाज है. 4,000 करोड़ बजट देते बोले, 1,000 भी नहीं दिया. जब केसीआर साहब थे, सालीना 3,000 करोड़ मुसलमानों को बजट मिला था. कांग्रेस आने के बाद बजट भी गया, सब कुछ गया है. आप लोग सोचिए, जब कोरोना आए, केसीआर साहब महीने में 10 किलो चावल नहीं दिए क्या? कोरोना आए तो मैं खुद ही आए के आप लोगों को मदद करे. कोई चिंता मत करो. हमारा प्रभाकर जब हार गए थे, फिर भी आपके लिए सेवा करा, फिर भी मैं आपके लिए काम करा है. इस वास्ते जो डोकेबाज रेवंत रेड्डी है, आप लोग 11 तारीख आपके वोट से उनको सबर सिखाना चाहिए. जिन्हें अपने धोखा दिया, जिन्हें अपने सोना देते बोल के, 4,000 पेंशन देता बोल के, महिलाओं को महीने में 2,500 देता बोल के, और बच्चियों को स्कूटी देता बोल के बहुत कुछ धोखा दिया. ऐसे धोखेबाज को आपके वोट से सबर सिखाना चाहिए. और एक बात बोलना चाहता हूं, कोई चिंता मत करो. 2 साल के बाद फिर केसीआर साहब सीएम बनते.
దోశ మీకు తెలియదా అమ్మా? 2 ఏళ్ల తర్వాత ఎవరు గెలుస్తారు మళ్ళా? ఇప్పుడు మీ దయ ఉంటే మీరు గెలిపిస్తే వీళ్ళు 5 ఏళ్ల కోసం కౌన్సిలర్లు అవుతారు కదా. 2 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను మంత్రిగా ఉంటా కదా, వస్తా. మా చింత ప్రభాకరన్ అంటే నాకు బాగా ఇష్టం, ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. మా అన్న నాయకత్వంలో ఈ సదాశివపేటలో ఇంకా మీ గల్లీలలో మిగిలిపోయిన మోరీలు గాని, రోడ్లు గాని, పార్కులు గాని, మీ కోరికలు ఏమున్నా వాటిని జయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు బట్టెబాజు మాటలు మాట్లాడుతున్నారు, మేం గెలవపోతే జయ్యమంటారు. నీ అయ్యా జాగిరా? ఫైనాన్స్ కమిషన్ పైసలు బరాబర్ మున్సిపాలిటీకి వస్తాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు జనాభా ప్రాతిపదికన బరాబర్ రావాల్సిందే. రేపు కూడా రప్పిస్తాం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకు మించిన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి సదాశివపేటను అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. ఈ రోజు పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్ల నుంచి ఎందుకు ఇయ్యలే? 2.5 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? ఇదంతా కూడా డ్రామా. గతంలో ఆ భూమి ఆయనకు పైసలే ఇవ్వకుండా కాగితాలు వంచి అప్పుడు ఓట్ల ముంగట మోసం చేసిండ్రు. మళ్లీ ఇప్పుడు ఓట్ల ముంగట మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ల్యాబ్ లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం నుంచి అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ల్యాబ్ లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు.
ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ల్యాబ్లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? అదే గత కొన్ని రోజులుగా మొత్తం టోల్గా హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న ఉదయం 10:08 హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి ఫోరెన్సిక్ ఆ ల్యాబ్ లో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. 10:08 అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఉటావుటిన ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమాచారం అందించుకున్న వెంటనే అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ. అయితే ఈ యొక్క 1వ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ మంటలు చూస్తున్నాం. ఎంత మొత్తంగా కూడా ఆ యొక్క ఫ్లోర్ మొత్తం నల్లగా మంటలు వ్యాపించి దట్టంగా ఆ పొగలు అలుముకున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఫైర్ సేఫ్టీ డీజీ కూడా నిన్న సందర్శించడం జరిగింది. దాంతో పాటుగానే అయితే 1వ ఫ్లోర్ లో ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో అది 1వ ఫ్లోర్ లో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో ఉండేటువంటి కొన్ని ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి మొత్తం కూడా దాహనమైనాయి అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి కొన్ని క్లూస్ కానీ అవన్నీ కూడా 2nd ఫ్లోర్ లో ఉంటున్నాయి. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరికైతే ప్రాణ నష్టం కూడా సంభవించలేదు, ఎవరికి గాయాలు కూడా తగలలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఈ దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉంది. దీనిపైన అయితే ఏ విధంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది అనే కోణం లోపల, అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు అనే కోణం లోపల కూడా అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టేందుకు అయితే చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ఉందో ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ చికాగో కాసేపటి క్రితం కాసేపట్లో ఇక్కడ రానున్నారు. రానుంచి ఇక్కడ ఉన్నటువంటి జరిగిన ప్రమాదం గురించి ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత మీడియాతో దీనికి జరిగిన ప్రమాదానికి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను మొత్తం మీడియాతో వివరించేందుకు మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో డీజీ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఫైర్ సేఫ్టీ డీజీ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముందే ఎండాకాలం కాబట్టి ఈ విధంగా ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా నిబంధనలు పాటించే విధంగా చూస్తాము. ప్రతి గవర్నమెంట్ ఆఫీసు కూడా తనిఖీలు నిర్వహిస్తాం. తనిఖీలు నిర్వహించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే మొత్తంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో పలు కీలకమైన కేసుకు సంబంధించి ఇటు క్రైమ్ కు సంబంధించి కానీ ఇటు మరి కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఎవిడెన్స్ కూడా మొత్తం ఇందులోనే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని కంప్యూటర్స్ కూడా మొత్తం దగ్ధమైనట్టుగా చెప్తున్నారు. సుమారుగా ఇప్పటికే 30 నుండి 40 కంప్యూటర్స్ కూడా దగ్ధమైనట్టు, కొన్ని రికార్డ్స్ కూడా దగ్ధమైనట్టుగా చెప్తున్నారు. కాబట్టి అవి దానికి సంబంధించినటువంటి నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లోరెన్స్ ఉంటుందో అది మొత్తం పరిశోధన ల్యాబ్ ఇది ఒక్కటే ఉంటుంది. కాబట్టి కొన్ని కీలకమైన క్రైమ్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ కొన్ని కేసులకు సపోజ్ గా చూసుకుంటే కనుక మొన్న జరిగినటువంటి ఫోన్ టాపింగ్ కేసు కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కొనుగోలులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇదే దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా 2వ ఫ్లోర్ మనం చూస్తున్నది ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో దాంట్లో 2వ ఫ్లోర్ లో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రమాదం మొదటి ఫ్లోర్ లో జరిగింది కాబట్టి ఆ యొక్క ఫైల్స్ కు కానీ దానికి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే దీనిపైన అంటే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఏ విధమైన ఎవిడెన్స్ ఉన్నాయి, ఏ విధమైన కంప్యూటర్స్ కూడా కాలిపోయాయి అంటున్నారు. దాంతో పాటు కొన్ని హార్డ్ డిస్క్లు కూడా కాలిపోయాయి అంటున్నారు. కాబట్టి
ఎలాంటి కేసుకు సంబంధించి కొన్ని ఇక్కడ మొత్తం పూర్తిగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా దద్దమైనట్టుగా తెలుస్తుంది కాబట్టి అంటే ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కంప్యూటర్స్ లో ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు నిశ్చితమై ఉన్నాయి అనేది ఇదే ఇంకో క్లారిటీ రావాల్సి ఉంది. కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీకాకుళం మీడియాతో మాట్లాడబోతున్నారు కాబట్టి దీనికి ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది, ప్రమాదం జరిగేటప్పుడు ఎంతమంది లోపల ఉన్నారు, ఏ విధంగా జరిగింది, ప్రాథమిక విచారణ ప్రకారంగా షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా మరి ఇతర కోణం ఏదైనా ఉందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.